హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే నవరాత్రి మొదటి రోజు వ్లాగ్ అండి. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఆ దుర్గాదేవి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే నవరాత్రి పూజ కోసం నేనైతే దేవుణ్ణి ముందు రోజే రెడీ చేసుకున్నాను కదా, పువ్వులు అవి పెట్టుకొని ఏర్పాటు చేసుకున్నాను. అక్కడ నేనైతే ఇక్కడ ఏం చేసుకుంటున్నానంటే ప్రసాదం ఈరోజు కొంచెం పులిహోర పొంగల్ అయితే పెట్టానండి దేవుడికి నైవేద్యం కింద. ఇంకా లంచ్ బాక్స్కి వాటికి కూడా ఇంకా పులిహోర తీసుకెళ్ళిపోతాను అన్నారు మా హస్బెండ్. అయితే నేను ఇంకైతే ఏమీ వంట చేయలేదు. ఈ రెండే దేవుడికి నైవేద్యం పెట్టేసి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా మేము అవే ఉంచేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇంకా ఇది ఎలాగో చేస్తున్నాను కదా, ఇంకేం చేసినా సరే ఉండిపోతుంది. మా హస్బెండ్ మాత్రమే. నేను పెద్ద తినట్లేదు, ఎందుకంటే నాకు కొంచెం లిక్విడ్సే ఎక్కువ వెళ్తున్నాయి అన్నమాట డెంటల్ ట్రీట్మెంట్ వల్ల. సో అందుకని చెప్పి ఇంకా ఏం చేసినా ఉండిపోతుంది, ఇంట్లో ముగ్గురమే కదండి, అందుకని చెప్పి పులిహోర నైవేద్యంగా పెట్టేసి పొంగల్ కూడా చేశాను అనమాట. సో ఇక్కడ నా పూజ అది కూడా అయిపోయింది. నేను పూజ అయితే చేసుకున్న తర్వాత అమ్మవారి గుడికి అయితే వెళ్ళాను. ఇక్కడ సాగర్ నగర్లో మోగదారం అమ్మవారి గుడి బాగా కట్టారండి, చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఆ వీడియోస్ అవి అప్లోడ్ చేశాను, వీళ్ళైతే ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి. ఇక్కడైతే నా పూజ అంతా కూడా ఫినిష్ చేసేసుకున్నాను. మా హస్బెండ్ కూడా లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి ఆయనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు అన్నమాట. హర్షాన్ని తీసుకొచ్చేసి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇక్కడ నేను హర్షాన్ని షవర్ చేయమని చెప్పి హర్ష షవర్ చేసిన తర్వాత నేను హర్ష అయితే కలిసి గుడికి అయితే వెళ్ళాం అన్నమాట. ఇక్కడ మోగదార అమ్మవారి గుడికి అక్కడ ఆల్రెడీ కుంకుమ పూజలు అవుతున్నాయి. అమ్మవారిని చూడండి ఎంత బాగా అలంకరించారో. అంటే కుంకుమ పూజ చేయించుకోవాలి, నాకు ప్రాసెస్ అది తెలియక నేను ముందు రోజు వెళ్ళలేదు అన్నమాట. సరే ఇప్పుడు వచ్చాను కదా, డీటెయిల్స్ అవి తీసుకున్నాను. నేను కుంకుమ పూజ అయితే చేయించుకుంటాను, ఒక రోజు చూసుకొని చేయించుకుంటాను అనమాట. అయితే ఇక్కడ అమ్మవారిని పూజ చేసుకుంటున్నారు కదా మహాశయుడు. పదమ్మ లోపలికి వెళ్దామంటే లేదమ్మా పూజ అవుతుంది కదా, మధ్యలో వెళ్ళకూడదు, మనం దేవుడి దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పి ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారిని, మెయిన్ అమ్మవారు అయితే ఈవిడమాట, ఇక్కడ పుట్టలా ఉంటుంది, ఆవిడని దర్శించుకొని మనం దండవంది పెట్టుకుంటే మనకు అమ్మవారి విగ్రహానికి అయితే వెళ్ళొచ్చు అన్నమాట. ఆ పక్క నుంచి చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే, చాలా సూపర్. ప్రతిదీ పాలరాతితో ఉంటుంది, చాలా బాగుంటుంది. అమ్మవారు కూడా చాలా నిండుగా ఉంటారన్నమాట. ఇక్కడైతే అమ్మవారి గుడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చి బాగా టైర్డ్ అయిపోయి ఎండ ఫుల్గాన ఇంటికి వచ్చేసిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి మా హర్షకి ఎన్ని గ్లౌజెస్ ఉన్నా చాలవండి. ఇవేంటంటే హ్యాండ్ గ్లౌజెస్ మాట, వాళ్ళ డాడీ ఆన్లైన్లో పెట్టారు. అంటే చెమట పడుతూ ఉంటుంది కదా, బేగా పాడైపోతాయట గ్లౌజెస్ అయితే. సో ఇక్కడైతే గ్లౌజెస్ ఇవి ఎన్ని ఉంటాయోనండి. ఒకసారి వాడి కిట్ అంతా నేను వీడియో అయితే చేస్తాను కంపల్సరీ. అవి హ్యాండ్ గ్లౌజెస్. ఇవేంటంటే కీపింగ్కి ఇన్నర్ గ్లౌజెస్ అన్నమాట. ఇవి బర్త్డే గిఫ్ట్. ఇవి వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు కదా, నమిత లిఖిత, వాళ్ళిద్దరు ఇచ్చారన్నమాట. అంటే బర్త్డేకి వాళ్ళు లేరు, క్యాంప్కి వెళ్ళారు, మూలపాడు క్యాంప్కి వెళ్తే వచ్చిన తర్వాత ఇచ్చారన్నమాట. ఇది వాడికి బర్త్డే గిఫ్ట్. సో ఇవి కీపింగ్ ఇన్నర్ గ్లౌజెస్ అన్నమాట. ఇవి ఈ మధ్య కీపింగ్ మీద కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో అవి ఇన్నర్ గ్లౌజెస్. ఇవి ఏంటంటే బాల్స్. ఈ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఎన్ని బాల్స్ ఉన్నా చాలవండి అసలు. బాబ్రే బాల్స్ కొంటానే ఉంటారు అలాగా. ఇవైతే వాళ్ళ నాన్నమ్మగారు తీసుకున్నారు. వాళ్ళ నాన్నమ్మగారు అంటే మా హస్బెండే తీసుకున్నారు, వాళ్ళ నాన్నమ్మగారు ఇచ్చినట్టు మాట. అంటే వాడికి యూజ్ అయ్యేవి ఇస్తే బాగుంటుంది కదా అని వాళ్ళ ఉద్దేశం, అంతే. అలానే ఆ బాల్స్ ఏవి వేస్ట్ అవ్వండి, వాడుతూనే ఉంటారు. ఎన్ని బాల్స్ ఉన్నా కనిపించవు ఇంట్లో. అండ్ నెక్స్ట్ ఫైనలీ షూస్ మాట. ఈయనకి ఏంటంటే పూమా షూస్ ఎప్పుడైనా ఆఫర్లో ఉంటే ఈయనకి నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆయన వీడి సైజ్ పెట్టేస్తుంటారు అన్నమాట, రన్నింగ్ షూస్ అవిని. ఎందుకంటే షూస్ బాగా అవుతాయండి, పరిగెడుతూ ఉంటారు కదా, అలాగా చాలా షూస్ అయితే బాగా ఎక్కువ పడతాయి అన్నమాట. షూస్ స్పోర్ట్స్ వేరు, ట్రాక్స్ అలా తీసుకుంటూనే ఉంటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ అయితే చేయండి, మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే ఈ వ్లాగ్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఈ లడ్డు అయితే ఇక్కడ తెలిసిన వాళ్ళు పూజ చేసుకున్నారండి, శ్రీదేవి గారు అని చెప్పి. సో ప్రసాదం అయితే ఇచ్చి వెళ్ళారన్నమాట. సరే హర్ష లేచాక తింటాడని చెప్పి అక్కడ అలా పక్కన పెట్టాను.
అండ్ ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్.